అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టికాహారాన్ని వారికి అందించండి మరియు దేవుని ప్రార్థించండి. మరియు మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు. శుభం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో ఈరోజు సంతోషంగా ఉంచుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు ఇస్తారు. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. ఈరోజు నియమాలను బట్టి పనులను కొనసాగిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు ఈరోజు స్వీకరించబడతాయి. తెలివైన వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈరోజు స్పష్టంగా అన్ని పనులు మరి చేయగలుగుతారు. ఈరోజు రాశివారు దృష్టిని కొనసాగించడం సాధ్యమవుతుంది. వ్యయం పెట్టుబడిని అరికడతారు. ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త నాణ్యతను గుర్తించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మహిళలకైతే అలంకరణ వస్తువులపైన శ్రద్ధ పెరిగిపోతుంది. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోగలుగుతారు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. బంధువులతో ఎటువంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కృషి యొక్క ఫలితాలు మీకు సాధ్యమవుతాయి. అహం యొక్క భావన పెరగడానికి మీరు అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. పాజిటివిటీగానే మాట్లాడాలి. అదృష్టం మద్దతప్పుడు మిత్రులు లభిస్తుంది. విద్యతో సంబంధం ఉన్న మరి వ్యక్తులైతే మరి వారికి ఒక లాభం అనేది ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో జాప్యం తొలగించబడుతుంది. ఈరోజు భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. పుట్టి ఉత్సాహంతో అయితే మరి మీరు పనులు చేయగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. ఆందోళన రాకుండా చూసుకోండి. మనసు యొక్క ఆందోళన తొలగించడానికి పేదలకు అన్నదానం అయితే చేయాల్సి ఉంటుంది. ఈరోజు రాష్ట్రాలు అనేక విధాలుగా అనేక రంగాలలో లాభాలు పెంచుకోవాలనే ఆలోచనలో ఉంటారు. బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి ఉంటారు. ఇక కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఈ రోజు అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు. అనేక రంగాలలో లాభాల దిశగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రాల్లో విద్యార్థులలో మాత్రము పోటీ పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఆర్థిక పురోగతికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామ్య మద్దతు ఈరోజు చాలా బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలుగానే కలుగుతాయి. మంచి రాబడికి ఇది మంచి సమయంగా ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి సమయం చాలా బాగా సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నది. పనుల విజయాలు అయితే చేకూరుతాయి. వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇక మంచి సమయంగా కనిపిస్తుంది. ఈ రోజు రాశివాళ్ళు మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేక లాభాలు పొందడం సాధ్యమవుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి చేసేస్తారు. ఈ రోజు ఈ రాశివాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్టయితే గనక అనేక లాభాలను కలిగే అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు. అనేక మార్గాలలో పయనించే అవకాశం ఉంది. ప్రైవేటు విషయాల మీద ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. మరియు ఈరోజు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. అనేక విధాలుగా అనేక మార్గాలలో లాభం పొందగలుగుతారు. చక్కని విజయాన్ని అయితే అందుకోవడం సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 25. లక్కీ కలర్ అయితే ఆవాలు. పరిహారంలో ఈరోజు కేజింబావు నల్ల ఆవాలను తీసుకోవాలి. నల్ల ఆవాలను కేజింబావు నల్ల ఆవాలు తీసుకొని నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి పైనుంచి కిందకి 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత నల్ల ఆవాలను మూటగా కట్టిన నలుపు రంగు వస్త్రంలో ఉంచిన కేజింబావు నల్ల ఆవాలను ఈ పేదలకు దానంగా అందించేసేయాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరుగుతుంది. అన్ని సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, ఆశయ లాంటివి తగలకుండా ఉంటాయి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.